ఎక్కడైనా గాని ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా ఎక్కడ పోయినా మనం ఏం మాట్లాడుకునేది ఒకటి విశ్వాసం అంటే విశ్వాసానికి మారు పేరంటే కుక్క. అలాంటిది ఇంత మంచిగున్న కుక్కకి దాంట్లో ఎంత మంచి గుణం ఉందంటే అంతకు 10 రెట్లు డేంజర్ అయిన వైరస్ ఉంటది. అదేంటిదంటే రేబీస్ వ్యాధి. వాడిని మోసం చేసి మనం ఒక ఎత్తు అయితే నేను వాడికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వాడు నాకు చేసిందేంటిది అన్న లోపల బాధ ఉంటది చూసినవా? అది మనం మాటల్లో చెప్పలేమనమాట. అయితే చెడుగా మారిందంటే మనం రేబీస్ వ్యాధి కన్నా డేంజర్ అయిన వైరస్ అని. అతను మోసం చేస్తే మీకు ఈ రోజు వచ్చేది రూ. 10 10 నిమిషాలు. అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మంచి చెడుగా మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటది ప్రభావం. సరేనా? అర్థమై ఉంటది మీలో ఇప్పటికి చాలా వరకు. కానీ దాన్ని మనం ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంటదంటే అంత భయంకరంగా ఉంటది. దానికి ఫస్టు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఆ తర్వాత వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదాం. ఎగ్జాంపుల్ ఏందంటే మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా గాని ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా ఎక్కడ పోయినా మనం మెయిన్‌గా మాట్లాడుకునేది ఒకటి విశ్వాసం అంటే విశ్వాసానికి మారు పేరంటే కుక్క. కుక్క గురించి మాట్లాడుకుంటాం. అది ఎంత విశ్వాసంగా ఉంటదంటే అసల దానికి మించింది ఇంకోటుండదు. నమ్మకానికి గాని, విశ్వాసానికి గాని, దేనికన్నా గాని మంచి చూసి మాట్లాడుకున్నా ఫస్ట్ మనం కుక్క టాపికే తెస్తాం. అలాంటిది ఇంత మంచిగున్న కుక్కకి దాంట్లో ఎంత మంచి గుణం ఉందంటే అంతకు 10 రెట్లు డేంజర్ అయిన వైరస్ ఉంటది. అదేంటిదంటే రేబీస్ వ్యాధి. ఆ రేబీస్ వ్యాధి ఎంత డేంజర్ అంటే దానికి ఒక్కసారి గాని దాన్ని సోకిందంటే అది మనిషిని కరిసినా ఒకటే, అదైనా ఒకటే. దానికి రిటర్న్ ట్రీట్‌మెంట్ అంటూ ఉండదేమో. మందులుండవు, ట్రీట్‌మెంట్ ఉండదు. దాని చావు కోసం ఎదురు చూడటమే మనిషి అయినా, కుక్కయినా ఏదైనా. రీసెంట్‌గా ఎవరో ఒక చాంపియన్‌కి జరిగిందని నేను వీడియో ఇది ఇన్నానన్నమాట న్యూస్ గూడా. అది ఇన్నా గాని ఫుల్ క్లారిటీ లేదు నాకు. అది మీరు ఒకసారి పోయి యూట్యూబ్‌లో కొట్టి చూడండి. అతను కుక్క గురించి. అతను కూడా ఇట్లనే ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ ఒక చిన్న కుక్కని నీళ్ళలోకెళ్ళి తీస్తుంటే అది అతన్ని కరిసి ఎళ్ళిపోయిందంట. కరిసినప్పుడు ఏం దురదగా ఉంది. ఏం కాదులే అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసిండు. 3 మంత్స్ తర్వాత లైట్‌గా దురద పడుతున్నందువల్ల ఏమైందని అతను చెక్ చేపించుకుంటే అతనికి చెప్పిరన్నమాట. ఇట్లా సంథింగ్ అని. దాన్ని ఇప్పుడు టాపిక్ తీయడానికి మెయిన్ కారణం ఏందంటే, మనం చెప్పుకునే మెయిన్ వీడియోలోకెళ్దాము. ఎళ్ళేటప్పుడు దానికి దీనికి రిలేటివ్‌గా ఉంటదనమాట ఇప్పుడు నేను జెప్పేది. అదేందంటే, అది అంత డేంజర్ వైరస్ గదా అది. మన కుక్కలు ఎంత మంచిగుంటదో అంతకంటే డబుల్ ఏం గాదులే 10 రెట్లు ఎక్కువనుకోండి. అంత వేస్ట్ అనమాట. అంత అంటే అంత భయంకరమైన వ్యాధి అది రేబీస్ వ్యాధి అంటే. ప్రతి వ్యాధికి ఆఖరికి కరోనా గాని మనకి రిటర్న్ బతకగలుగుతామేమో గాని, రేబీస్ వ్యాధొచ్చిందంటే అది డకౌట్ అనమాట. ఇంత మంచున్న కుక్కలో గూడా దానికి 10 రెట్లని ఏం లేదు. అంతకంటే బెటర్ అనుకోవచ్చు. డైరెక్ట్ డెత్ అనమాట దానికి. అంటారు జూడు చావు గురించి చావు పోరాటాల మధ్య జరిగే యుద్ధం అది. చావు గురించి పోరాటం ఏం లేదు. యుద్ధం డైరెక్ట్ సావడమే అనమాట. అంత డేంజర్ వైరస్ ఉంటది. అంత మంచి కుక్కలో గూడా. అట్నే మనం ఎంత మంచిగైతే ఉంటామో అదొకసారి బెడిసిందనుకో ఇప్పుడు మనం చెప్పుకోయింది ఇప్పుడు దానికి రిలేటివ్ ఇప్పుడు మనం చెప్పినాం గదా! రేబీస్ అదని. ఎంత భయంకరంగా ఉంటదంటే దానికి ఇంచుమించు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. ఇప్పుడు మనం మంచి చెడుగా మారితే ఎంత దారుణంగా ఉంటదనేది. ఇప్పుడు దానికి ఇప్పుడు ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దానికి ఇప్పుడు మనం చెడుగా మారే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. చుట్టుపక్కల ఎవరన్నా గాని మనం ఎంత నమ్మకంగా ఫ్రెండ్స్ ఉంటామంటే అతనికి మ్యారేజ్ అయిందనుకో సపోజ్. మనం వాడితో ఎంత నమ్మకంగా ఉంటామంటే మన స్నేహాన్ని గూడా మర్చిపోయి మనం చేసే తప్పులుంటాయి చూసినవా? అతని రిలేటివ్స్‌తో మనం సంబంధాలు పెట్టుకోవడం. ఇదే మంచి చెడంటే. మెయిన్ అంటే హైలైట్ ఉన్న టాపిక్ ఇప్పుడున్న జనరేషన్‌లో హైలైట్ ఉన్న టాపిక్ ఇదే అనమాట. దీన్ని ఫస్ట్ తీసుకొస్తున్నా. ఇప్పుడు మనం అక్రమ సంబంధాలు అంటారు గదా! ఆ టైప్ అనమాట. అది గాని మళ్ళీ ఇది పక్కన పెడితే ఇంకోటి మోసాలు జేయడం. ఫ్రెండ్స్‌ని. ఇప్పుడు అతనికి తెలియకుండా మనం ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఒక బిజినెస్ పెట్టడం. ఒక ఇద్దరు రిలేటివ్స్ ఉంటారు. ఆ రిలేటివ్స్ ఇప్పుడు మొత్తం బిజినెస్ చేస్తారు. ఒక ఇద్దరు కలిసి పార్ట్నర్ లాగా బిజినెస్ చేస్తారు. సపోజ్ ఇంకేదన్నా గాని కలిసి వ్యాపారాలు చేయటం అది ఇది సంథింగ్. దాంట్లో మనం అతన్ని మోసం ఇప్పుడు ఒకడు మంచోడు ఉంటాడు. సపోజ్ నేనున్నాననుకో, వాడు మంచోడు నా ఫ్రెండు. నేను వాడిని నేను ఇక్కడ మోసం చేసిన వాడిని. ఇప్పుడు వీడికేమైద్దంటే మనం ఎంతైతే బాగున్నామో నేను మోసం చేసినందువల్ల వాడికి ఎంత పగ అయిపోయిద్దంటే సపోజ్ ఎవడో తెలియని వ్యక్తి మోసం చేసినన్నా కూడా మనిషికి అంత బాధ అనిపియదబ్బా లోపల. ఎందుకంటే వాడు ఎవడో తెలీదు. నేను అక్కడ మోసపోయినా సంథింగ్ ఏదో ఉంటది. వీడేంది ఫ్యామిలీ కన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ నాకే ఇచ్చి నా తర్వాత ఫ్యామిలీ అనుకున్నాడు. నేను వాడిని ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్‌లో లేదన్నా గాని ఆ 2 టాపిక్‌లలో మోసం చేసినని తెలిసి వాడికి ఎట్లుంటదంటే అసలు మనిషి లోపల ఇంకా అంటారు చూసినవా? రేబీస్ వ్యాధి అని చెప్పినా కదా! అది లోపలికొచ్చేసినంత దారుణంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు రేబీస్ వ్యాధి వచ్చిన కుక్కలు ఎట్లుంటాయి? ఏ టైప్ ఉంటాయి? అవి మనిషిని గుర్తుపట్టలేనట్టుగా మనిషిని మామూలుగా కరవటం అంటే
సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంటారు. ఈడు కూడా అంతే. అంత కోపం గాని, ఎంత భయం, బాధ, భయము ఇదంటారు చూసినవా అన్నీ మొత్తం కలగలిసి ముఖంలో ఒకటేసారి మనం చూడగానే ఎట్లయితే వస్తదో ఆ టైప్ అయిపోతున్నాడనమాట. ఎంత డేంజర్ అయిద్దంటే అది మనం వాడిని మోసం చేసిన మనం ఒక ఎత్తు అయితే, నే నేను వాడికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా గూడా వాడు నాకు చేసిందేంటిది అన్న లోపల బాధ ఉంటది చూసినవా? అది మనం మాటల్లో చెప్పలేమనమాట. అది ఇప్పుడు నేను చెప్పినా కదా! ఇప్పుడు రేబీస్ వ్యాధని. ఇంచుమించు దానితో పోరాడినట్టు ఉంటది అతనికి. మనల్ని చూస్తే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటది. ఎందుకంటే ఇంత వీడికి ఎంత సపోర్ట్ చేసినా కూడా నన్ను ఈడింతగానో మోసం చేసిండు. నేను రియాలిటీ గురించి చెప్తున్నా. నువ్వు సినిమాలలో ఉంటది చూసినవా? ఫ్రెండే కదరా వాడు నన్ను మోసం చేసిండు. ఫ్రెండే కదరా మనము వాడు నాకు ఫ్రెండ్ కాకపోయినా నాకు వాడు ఫ్రెండు. వాడు మోసం చేస్తే మనం కూడా అట్నే చేస్తామని చెప్పి చాలా సినిమాల్లో డైలాగులు ఉంటాయి చూసినవా? ఎంత శుద్ధ వేస్ట్ అది. నువ్వు సినిమాల్లో చెప్పుకోవడానికి మాత్రమే డైలాగ్స్ అవి. రియల్ లైఫ్‌లో అసలు అయి పనికిరావు. నేను సపోజ్ నువ్వు గాని, నేను గాని ఎవడన్నా గాని మనకి తీరని ద్రోహం చేసిన దాన్నోని నెక్స్ట్ మనం క్షమించాలంటే అది సొంత మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనం ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మనంత కోపం రాదు మనకి. మన ఫ్రెండ్‌కి మన ఇంట్లో వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటది చూసినావా? వాడికి అంత ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు వాడు మనల్ని మోసం చేసిండంటే మనీ విషయంలో గాని, ఏదన్నా గాని, పక్కన మన పర్సనల్ విషయాలలో గాని, దేంట్లోనా గాని ఎంత కోపం వస్తదంటే దాన్ని నువ్వు మాటల్లో చెప్పలేవు. ఎంత మంచుంటదో దానికి 100 రెట్లు చెడనేది విపరీతంగా పెరిగిపోద్ది. వాడి మీద కోపం గాని, ద్వేషం గాని నేను చెప్పింది అర్థమైంది గదా! మనిషిని సర్వనాశనం చేసేస్తది. నువ్విక్కడ చేసినోడివి బానే ఉంటావు. అక్కడ వాడు నాశనం అయిపోతుంటే ఇక్కడ నిన్ను కూడా నాశనం చేయడానికి కూడా ఎనకాడడు. అంతంటే మనిషికి ఇంగ వేరే ఆలోచన ఉండదు. సేమ్ మనం చెప్పుకుంటే ఇదే టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఈడ కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అక్కడ దాని గురించి అక్కడ ఎంత మంచి ఉంటదో అంత చెడు ఉందో ఇక్కడ కూడా అంతే. ఇది ఎంత మంచి ఉంటదో చెడు. రెండిటికి ఈక్వల్‌గా కంపేర్ చేసి చెప్తున్నా నేను మీకు. మళ్ళా ఆ టాపిక్ ఏది ఇది అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పినవు, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ చెప్పినవు గాని ఇంటే కొంచెం ఇప్పుడు నేను చెప్పి ఇది రెండిటి కంపారిజన్ ఏందంటే కొత్తగా చెప్తే ఏందంటే మీకు కొంచెం మెచ్యూరిటీ వస్తదని చెప్పి అర్థమైద్ది. ఇప్పుడు జనరేషన్ అంటే చిన్నగా చెప్పినా కూడా చాలా మందికి అర్థమైపోద్ది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరూ చాలా మంది మీకు టాపిక్ చెప్పుకుంటారేమో గానీ ఇది కొత్తగా ఇనటం వల్ల ఏందంటే మీకు ఒక మైండ్ సెట్ అనేది ఫ్రీ అయిపోద్ది. అంటే మనం చేసింది ఇంత తప్పా అనిపిస్తది. మనకి అనిపియొచ్చు. కానీ అక్కడ తెలిసింది మీకు ఈ వీడియో చూడడం మనం ఇంత పెద్ద తప్పు చేస్తున్నామా అని చెప్పి. సో నేను చెప్పేదేందంటే ఇంత మనం బ్యాడ్ అయ్యే కాడికి, ఇంత మనం వరస్ట్ అయ్యే కాడికి ఏ వ్యాధి లేనా ఏ ఏ అంటారు చూసినవా? ఏ వ్యాక్సిన్ లేనట్టు వ్యాధిని తెచ్చుకునే కాడికి మనం చేసే ఒక చిన్న తప్పు చేయటం ఎందుకు చెప్పండి మన ఫ్రెండ్స్ తోటి. మనకు అవతల వ్యక్తి మనకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తుండో మనం దానికి 100 రెట్లు మనం రిటర్న్ గిఫ్ట్ అతనికి ఇవ్వాలా. మనం అతనికి మంచి ఇచ్చినట్టు మనం కూడా మంచిని ఇవ్వాలి. మనం ఎప్పుడైతే మనం చెడుని ఇస్తామో ఆ చెడు ఎంత భయంకరంగా ఉంటదంటే దాన్ని మనం ఊహించుకోలేము. అర్థమైందా? అది మన ప్రాణాల మీదకైనా రావచ్చు. అతని ప్రాణం ఉంటది. ఇద్దరి మధ్యన యుద్ధం అనేది ఉంటది చూసినవా? అది ఆరనేది అసల ఇప్పటికి కూడా తీరనిది అంత భయంకరంగా ఉంటది. దాన్ని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి మీకు అందరికి ప్లీజ్ నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం అస్సలు చేయకండి. మంచి అనేది మంచిగానే చూడండి. అంతేగాని నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు మోసం చేశారనుకో, అతని లైఫ్‌లో ఎంత అనుభవిస్తాడంటే బాధ నాకు తెలుసు అన్నమాట. ఎందుకంటే రిలేటివ్స్‌లో చాలా మంది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో ఎవడో ఒకడు మోసపోయి ఉంటే, ఈ మోసపోయినోడు రేపు ఇంకొకరిని మోసం చేస్తుంటాడు. ఇంకొకటేందంటే మనం చుట్టుపక్కల చెప్పేవాళ్ళు వింటుంటాం గదా! అది మన ఫ్రెండ్స్‌కి గాని మన వల్ల మనం కలగనీయకుండా మనం చాలా జాగ్రత్త తీసుకుందాం. ఎందుకంటే మంచిగానే ఉండాలా. అది ఎప్పుడైతే చెడుగా మారిందంటే మనం రేబీస్ వ్యాధి కన్నా డేంజర్ అయిన వైరస్ అది. అంత డేంజర్ ఉంటదంటే ఇంకొకటి మనిషిలో మానవత్వం అనేది చచ్చిపోద్ది. నెక్స్ట్ మనలాంటోడు ఇంకొకటి జెన్యూన్‌గా వస్తే వాడిని నమ్మలేడు. పక్కన చుట్టుపక్కలోళ్ళు నమ్మలేడు. వాడు ప్రపంచం వేరే అయిపోద్ది. అది ఎట్లుంటదంటే సేమ్ ఈక్వల్‌గా ఈ రేబీస్ వ్యాధికి దీనికి ఈక్వల్‌గా అయిపోతారు మనిషి. ఎంత నరకం అనుభవిస్తుంటారంటే అంత నరకం అనుభవిస్తారు. మీరు అనుకోవడం చాలా వరకు సింపుల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి నేను చెప్తున్నా గదా! ఒకసారి ఊహించుకోండి. సపోజ్ నీకే ఇలా జరిగింది. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ స్నేహితుడు గాని, నువ్వు నీ ఫ్యామిలీ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఎవరికన్నా గాని నీ పర్సనల్ నీ బెస్ట్ ఫ్రెండ్ గాని, బెస్ట్ గాని ఎవరికన్నా గాని పర్సనల్‌గా నువ్వు వాళ్ళని ఇంత ఈ లెవెల్‌లో చూసుకున్నప్పుడు వాళ్ళు నిన్ను ఎప్పుడైతే మోసం చేస్తారో అప్పుడు నీ లైఫ్ పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు ఊహించుకోండి. అప్పుడే మీరు ఎవరినైనా మోసం చేయాలనుకుంటే కొంచెం ఒకటికి 4 సార్లు ఆలోచించండి. మీరు అతన్ని మోసం చేస్తే మీకు ఈరోజు వచ్చేది రూ. 10 10 నిమిషాలు. అర్థమైందా? దాని కోసం మీరు లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకోకండి అబ్బా! మీ జీవితం నాశనమేగా మీ పక్కన వాడి జీవితం కూడా అస్సలు నాశనం చేయకండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఏందంటే, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏందంటే, ఇప్పుడు ఈ జనరేషన్‌లో మానవత్వం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎట్లనో అసల అర్థమే కావట్లేదు. ఒకప్పుడు ఫ్రెండ్స్ అన్నా గాని, ఫ్యామిలీ అన్నా ఎంత వాల్యూ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మెయిన్
మనుషులలో మానవత్వం అనేది ఏమి లేకుండా పోయింది. ఏంది నా స్వార్థం, నా ఇష్టం. దాని గురించి కూడా మనం ఫుల్ వీడియో దీని గురించి మనం మీకు ఫుల్ వీడియో అంటే మనుషుల గురించి అంటే జనరేషన్ ఎలా మారిపోతుందని ఇక్కడ మనం ఫుల్ వీడియో మాట్లాడుకుందాం. ఎవరికన్నా గాని ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్‌లు గాని వస్తే దీని గురించి కూడా మనం టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏందంటే ఇదే. మనుషుల్ని మోసం చేయకండి. ఇంత డేంజర్ ఉంటదంటే అంత డేంజర్ ఉంటది. ఈ రోజుకి ఈ టాపిక్ ఇంతనమాట. ఇది ఇంకా నేను చాలా వరకు పొడిగించి చెప్పొచ్చు. ఇది ఈ రోజుకి ఈ టాపిక్ ఇంతే. చెప్పుకుంటూ పోతే చాలా వీడియో లెంత్ వచ్చేస్తది. అదేం కాదు మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ, మీకేమన్నా క్లారిఫై కావాలన్నా గానీ కింద వీడియోలో కామెంట్ చేయండి. నేను పక్కా ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తా. కామెంట్ చేస్తున్నారు, చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇస్తున్నా. మీకు కూడా 100% రిప్లై ఇస్తా. మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను 100% రిప్లై ఇస్తా. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఇంత మాత్రమే నేను చెప్పింది. నేను ఏ వీడియోలో ఇంత రిక్వెస్ట్ చేయలేదు. ఇదొక్కటి చేయండి మీరు. మీరు మీ స్నేహితులు, మీ తోటి వాళ్ళని ఎవ్వరిని మోసం చేయకండి. ఇదొక్క విషయంలో మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని మోసం అంటే మోసం చేయొద్దు. సరేనా? ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.